అమ్మాళ్ళ ఇంటికి వచ్చామనుకోండి కూర్చొని రోజుకు ఒక రకమైన వంటలు తినచ్చు. ఈరోజు అయితే మా అమ్మ చూడండి చక్కగా పాకం గారెలు ఎంత బాగా చేసిందో. పాకం గారెలు మా అమ్మ కన్నా ఎవరు బాగా చేయలేరు, స్పెషలిస్ట్ అనమాట. ఇంకా పాకం గారెలోకి చక్కగా పీల్చుకొని తింటుంటే నోటి నిండా జ్యూస్ వస్తుంది అనమాట. పాకం గారెలు పని పెట్టి గట్టిగా షాపింగ్ చేద్దామని ఇలా బయటకైతే వచ్చేసాము. ఇంకా రేపైతే మా చెల్లి వాళ్ళ పాపది బర్త్డే అనమాట. తన గౌన్ కొందామని ఇలా గంటస్తంభం రోడ్డుకి వచ్చామన్నమాట. ఇంకా గంటస్తంభం దగ్గర అయితే ఇంకా షాపింగ్ ఫుల్గా జరుగుతుంది అనమాట. అమీర్పేటలో షాపింగ్ ఎలా ఉంటుందో గంటస్తంభం దగ్గర షాపింగ్ విజయనగరంలో అలా ఉంటుంది అనమాట. చూసారా గంట స్తంభం బ్యాక్గ్రౌండ్ ఎంత అందంగా కనిపిస్తుంది కదా. ఈ మధ్యన ఏంటో కానీ నేచర్లో అందాలని నా కంటికి అలా చిక్కుతున్నాయి అనమాట. మళ్ళీ గంట స్తంభం దగ్గరికి వెళ్దామని రెడీ అవుతున్నాము. ఫస్ట్ అయితే వచ్చిన పని చేసేద్దాం అనేసి ఇంకా పాపకు గౌన్ కొనేసి కేక్ ఆర్డర్ చేసి అలా గంట స్తంభం దగ్గరకు వచ్చి చూసామన్నమాట. అలానే గురుజాడ అప్పారావు గారి స్టాట్యూ ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళాము. ఇంకా మీకు కూడా చూపిద్దామని. ఈ మహాకవి మనకి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఆయన పోయం ఉంటుంది కదా తెలుగులో, అది రాశారనమాట. ఇది మా విజయనగరం కోట అనమాట. చూసారా రెడ్ కలర్ లైటింగ్ తో ఎంత భయంకరంగా పెట్టారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.